సాయి భావన జూన్ 27. సహజీవనానికి ప్రేమే మూల సూత్రం. విశ్వం అనేది ఒక గోళమైతే దాని కేంద్ర బిందువు నిస్వార్థమైన, స్వచ్ఛమైన ప్రేమ. భగవంతుని సాన్నిధ్యం సంపాదించటానికే కాదు, విశ్వంలోని సకల జీవకోటికి సామరస్యపూర్వకంగా సహజీవనం చేయటానికి కూడా ప్రేమే ముఖ్య కారణం. అన్నిటికీ ప్రేమే మూల సూత్రం. వివిధ భక్తి మార్గాల ద్వారా మనం భగవంతుని చేరటానికి ప్రయత్నిస్తాం. మనం దైవ చింతనతో ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనకు కేవలం భగవంతునితోనే సంబంధం. ఈ లోకంతో నాకేం పని అని అనుకోకూడదు. ఎందుకంటే దైవం గురువుగా, తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా మనల్ని ప్రేమించి మంచి దారిలో పెడుతున్నాడు. మనం సన్మార్గంలో అడుగుపెట్టి భగవంతునికి దగ్గర అయిన తర్వాత ఆ లోకాన్ని పట్టించుకోకపోవటం స్వార్థం అనిపించుకుంటుంది. పూచిన మల్లెలపై వీచే గాలులు సువాసనను దాచుకుని మనకు అందిస్తాయి. అలాగే మన మనస్సులో ఆప్యాయత నింపుకొని మన తోటి వారితో ప్రేమపూర్వకంగా మెలగాలి. ఇది పాటించటం కష్టమేమి కాదు. అయితే దీనికి సహనం, నమ్రత, ప్రేమ, సానుభూతి చాలా అవసరం. ప్రేమ అనే అంజనం కళ్ళకు రాసుకుంటే ప్రపంచంలోని ప్రతి జీవిలో దైవం సాక్షాత్కరిస్తాడు. అందరూ మనలాంటి వారే. మన కోసం మనం ఏది మంచి అనుకుంటామో, ఏది కావాలనుకుంటామో దానినే ఇతరులకు ఇవ్వాలి. ప్రేమ వలన భక్తి జ్ఞానాలు వృద్ధి పొందుతాయి. అప్పుడు భగవంతుడు మన హృదయంలో బందీ అవుతాడు. Love is the foundation of coexistence. If the universe is a sphere, its center is selfless, pure love. Love is the main reason not only for attaining closeness to God, but also for living harmoniously with all living beings in the universe. Love is the root of everything. We try to reach God through various devotional paths. We should not think we live in this world with the thought of God. Therefore, we have a relationship only with God. What business do I have with this world? Because God loves us as a teacher, father, mother, friend, and puts us on the right path. After we step on the right path and become close to God, it seems selfish to ignore this world. The winds blowing on the blooming jasmine steals the fragrance, hide it and give it to us. Similarly, we should fill our minds with affection and interact lovingly with our fellow beings. This is not difficult to follow. However, this requires a lot of patience, humility, love, and empathy. If we apply the love to our eyes, God will be realized in every living being in the world. Everyone is like us. We should give to others what we think is good for ourselves, what we want. Love increases devotional knowledge. Then God becomes a prisoner in our heart.